బంపర్ ఆఫర్ ఇచ్చింది నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్. 1 కాదు 2 కాదు 1000 కోట్ల ఆఫర్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం వివాదం కారణంగా లిస్టింగ్ కు దూరంగా ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈసారైనా ఎట్టి పరిస్థితుల్లో ఐపీఓను తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే ఐపీఓ లిస్టింగ్ కోసం సిద్ధమైన ఎన్ఎస్ఈ అందుకు అడ్డుగా ఉన్న వివాదం నుంచి బయటపడేందుకు సెబీకి భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి లిస్టింగ్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందేందుకు చర్చలు జరుపుతోంది. ఎన్ఎస్ఈ ఆఫర్ గురించి సెబీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లిస్టింగ్ కు సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఈ చర్చలో పాల్గొన్న కీలక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. లీగల్ గా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి ఎన్ఎస్ఈకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఎన్ఎస్ఈలో 2017లో ట్రేడింగ్ జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన సెబీ 2016లో ఎన్ఎస్ఈ ఐపీఓ లిస్టింగ్ ప్లాన్స్ ను అడ్డుకుంది. అంతేకాదు అప్పట్లో క్యాపిటల్ మార్కెట్ నుంచి 6 నెలలు బ్యాన్ చేసింది. ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు అక్టోబర్లోనే 600 కోట్లకు పైగా సెబీకి చెల్లించింది ఎన్ఎస్ఈ.